ముందుగా ఏ ఎన్నిక నిర్వహిస్తారు? ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుందా? పంచాయతీ ఎన్నికలతోనే సరిపెడుతుందా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవా? చంద్రబాబు క్యాడర్ కు సిగ్నల్స్ ఇచ్చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తోంది. ఎందుకంటే మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు క్యాడర్ రెడీ ఉండాలని పిలుపునిచ్చారు. గౌరవంగా చూసుకోవాలి, సముచిత స్థానం ఇవ్వాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్, క్యాడర్ క్యాడర్ క్యాడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు, బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. క్యాడర్ని గౌరవంగా చూసుకోవాలి. ఇక చంద్రబాబు అన్నట్లుగా క్యాడర్ ఎన్నికలకు సిద్ధంగా ఉందా? ఏ ఎన్నికలైనా గెలుపే లక్ష్యంగా పనిచేస్తారా? నేతల మధ్య ఏమైనా ఇగోలు ఉన్నాయా? మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్తారా? 2024 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా? ఓట్ల నమోదుపై లీడర్లు అలర్ట్ గా ఉంటారా? రైట్, ఈ విషయానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు, టీడీపీ లీడర్, అలాగే చందు గారు జనసేన లీడర్, అందరూ జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. అయితే ముందుగా మధుసూదన్ గారితో మీ నుంచి మొదలు పెడదాం. అయితే చంద్రబాబు క్యాడర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మహానాడు వేదికగా ఆయన లోకల్ ఫైట్ కు రెడీగా ఉండాలి అని చెప్పేసి క్యాడర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ ఎలక్షన్స్ గనక వచ్చినట్లయితే మొదటగా మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండకపోవచ్చు అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు? ముందుగా మీకు ఐన్యూస్కి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, సోదరులు శ్రీకాంత్ గారికి, అన్న పెద్దలు కంచెల విజయభాస్కర్ గారికి నా నమస్తమాంజలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం ఇప్పుడు కేడర్ను సమాయత్తపరుస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మహానాడు వేదికగా మీరందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాను, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టను, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టను, పంచాయతీ ఎలక్షన్స్ పెడతాను అనేటువంటి ధోరణిలో పోతున్నాడు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అంటే నీకు సింబల్ ఉండదు, సింబల్ లేకుండా జరిగేటువంటి ఎలక్షన్స్ అవి. జెడ్పీటీసీ ఎంపీటీసీకి వచ్చే కలికి సింబల్ ఉంటుంది. అంటే పంచాయతీలో సింబల్ లేకుండా ఉండేటువంటి ఎలక్షన్స్ పెట్టేస్తే ఫస్ట్ ఎవరు గెలిచినా సరే అధికారం ఉంది. అధికారం ఉండేటప్పుడు ఏ పంచాయతీ ప్రెసిడెంట్ ఏ పార్టీ ఎవరు గెలిచినా సరే సింబల్ లేదు కాబట్టి బలవంతంగానో నయాన్నో భయాన్నో బెదిరించో లేకుంటే గొంతు నొక్కో తీసేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచినా కానీ టీడీపీ కండువా కప్పుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది ఒక సింపుల్గా ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ తప్పుదోవ పట్టేయడం కోసం పంచాయతీ ఎలక్షన్ ముందు పెడేస్తే చూడు మా యొక్క పార్టీ స్టాండ్ ఎంత బాగుందో, పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, మేము ఇంతమంది పంచాయతీ ప్రెసిడెంట్లు గెలిచాము అని చెప్పుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ యూజింగ్ ది పార్టీ సింబల్, ఈవెన్ కండువా పంచాయతీ ప్రెసిడెంట్. ఈ యొక్క విధానంలో ముందు ఆ ఎలక్షన్కి పోయేటువంటి పరిస్థితి కనబడుతున్నది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఓకే, రైట్. విజయభాస్కర్ గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. మీరు చెప్పండి, లోకల్ ఎన్నికలకు రెడీ అవుతుందా ఎన్డీఏ కూటమి? ఎలక్షన్స్ కనుక నిర్వహిస్తే 2024 ఫలితాలే రిపీట్ అవ్వాలి అని చెప్పేసి కూడా క్యాడర్ కు ఇప్పటికే సిగ్నల్స్ పంపినట్లుగా కూడా చంద్రబాబు చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎన్నికలు అనేవి నిర్వహించాలా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం అనేది సాంప్రదాయం. పోతే మీ మాటల్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. ఇవి ముందు ఎలక్షన్ కమిషన్ ఓటర్స్ జాబితాలు సిద్ధం చేయాలి, ఫ్రెష్ ఓటర్స్ లిస్టు తయారు చేయాలి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలి, మరణాలు అవి తీసేయాలి, అదేవిధంగా కొత్త ఓటర్స్ని చేర్పించుకోవాలి, అదేవిధంగా దొంగ ఓటర్స్ని తీసేయించాలి, అదేవిధంగా డబుల్ ఎంట్రీలు, ట్రిపుల్ ఎంట్రీలు ఉండేవాళ్ళు ఉంటారు. అవన్నీ చూసుకొని ఎలక్షన్ కమిషను ఫ్రెష్ ఓటర్స్ జాబితా సిద్ధం చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు మన మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు వ్యాఖ్యానించినట్లు
అంటే పంచాయతీ ఎన్నికలే ముందు జరపాలనేది ఏం లేదు, పోతే ఏదైనా జరపవచ్చు. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అవకాశాలను బట్టి ఇక్కడ భయపడాల్సిన పని ఏం లేదు. పోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలోని టికెట్ బేసిస్ మీద జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మున్సిపల్ ఎన్నికలు కూడా టికెట్ బేసిస్ మీద జరిగే అవకాశాలు ఉంటాయి. పంచాయతీ ఎన్నికలు సహజంగా ఇంతవరకు ఎప్పుడు పార్టీల గుర్తులతో ఎన్నికలు జరిపించిన పరిస్థితులు లేవు. గతంలో డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా 87 నుంచి ఉండేవి. అంటే మండలాలకి, జిల్లా పరిషత్ చైర్మన్లకి, మున్సిపల్ చైర్మన్ని డైరెక్ట్ గా ఎన్నుకునేవాళ్ళు. అయితే తర్వాత రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఆయన మణిశంకర్ అయ్యర్ గారని ఒక మేధావి గారి సలహాతో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎంపీటీసీలు ఎంపీపీని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఎన్నుకోవడం, జెడ్పీటీసీలు అందరూ కలిసి ఒక జిల్లాలో ఒక 50 జెడ్పీటీసీలో 40 ఉంటే వాళ్ళ మెజార్టీ ఏ పార్టీకి వస్తుందో ఆ పార్టీ అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమించబడడం జరిగేది. అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు 87లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అదే డైరెక్ట్ ఎలక్షన్స్ జరిపారు. ఆ తర్వాత కాలంలో అవి కూడా పరోక్ష పద్ధతుల్లో జరపడం. పరోక్ష పద్ధతులు అంటే కౌన్సిలర్లు, అదేవిధంగా కార్పొరేటర్లు వారు మెజార్టీ ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీ నుంచి మేయర్ గాని మున్సిపల్ చైర్మన్ గాని ఎన్నిక కాబడడం అనేది జరుగుతూ వచ్చేది. అయితే విజయభాస్కర్ గారు దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నేతల మధ్య ఈగోలు కూడా ఉన్నాయా? వీటన్నిటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. రైట్, ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లోకల్ ఫైట్ కు రెడీ అవుతుందా అనే డౌట్ అయితే వస్తుంది. ఇప్పటికీ మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు క్యాడర్ కు కూడా పిలుపునిచ్చారు. చందు గారి దగ్గరికి వెళ్దాం. చందు గారు, మీరు చెప్పండి, మరి ఆల్రెడీ జనసేన కూటమి ప్రభుత్వంతో ఇన్క్లూడ్ అయింది కాబట్టి బీజేపీ సో ఎలా రెడీ అవుతున్నారంటారు? 2024 ఫలితాలు కూడా రిపీట్ అవ్వాలి అనే ధోరణి కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? రోజుల్లో ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం మళ్ళీ మెజార్టీతో 2024లో ఎలా ఏ రకంగా అయితే సాధించామో అదే రకంగా స్థానిక ఎలక్షన్ లో కూడా పట్టు సాధిస్తాము, ప్రతిదీ కూడా గెలుస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు పంచాయతీలు గత ప్రభుత్వంలో సర్పంచులకు తెలియకుండా నేతల మధ్య ఇగోలు కూడా ఉన్నాయి అనేది కూడా వినిపిస్తా ఉంది కదా ఒక వాదనగా. మరి ఇగోలకు సంబంధించి కలుపుకొని వెళ్లే అవకాశం ఉందంటారా, లేకుంటే చెప్పండి? ఖచ్చితంగా అవకాశం ఉందండి. ఎందుకంటే యుగోలు అన్నది ఇప్పుడు ప్రతి పార్టీలో 2-3 వర్గాలు ఉండడం, ప్రతి ఒక్కరు అవకాశాల కోసం ఆశపడతారు. కానీ అందరికి ఇవ్వలేం కాబట్టి దాంట్లో ఎవరో ఒకరికి అర్హులైన వారికి, పార్టీ కష్టపడిన వాళ్ళకి పార్టీ గుర్తించి వారి యొక్క నిర్ణయాలకి పార్టీ కట్టుబడి పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఉంటుంది. అప్పుడు అటువంటిప్పుడు చిన్న చిన్న ఈగోలు వచ్చినా సరే పార్టీ కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయంగా కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఈగోలకు వెళ్లకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మటుకు కలిసి పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఓకే చందు గారు. రైట్, మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఏపీలో గనక లోకల్ ఫైట్ జరిగినట్లయితే గనక వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారా? సారీ మేడం, పేరు మార్చి చెప్పాను, శ్రీకాంత్ అని చెప్పాను, సోదరుడు చందు గారు, క్షమించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎప్పుడు సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. ఏ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని, అక్రమాలని, దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని వీటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి 2024 ఫలితాన్ని రిపీట్ చేస్తాం. అదే 2024 ఫలితాలు రిపీట్ చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క అవివేకం, వాళ్ళ యొక్క భ్రమాది. ఎందుకు భ్రమ అంటున్నానంటే ఈ రోజు మీరు చూసారంటే కూటమి ప్రభుత్వంలో జరిగేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 1 నెల అయింది ఈ ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం మన రాష్ట్రానికి వచ్చింది 12,000 కోట్లు, అప్పు వచ్చి 11,000 కోట్లు చేశారు, మొత్తం వచ్చి 23,000 కోట్లు. కేంద్రం నుంచి ఈ నెలలో మనం తెచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 0.06% మాత్రమే ఈ యొక్క
ఈ యొక్క అమౌంట్లో 0.06% మాత్రం కేంద్రంలో నుంచి తేగలిగినాం. అంటే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం చూడండి ఎంత మాత్రం ఏ విధంగా ఫెయిల్ అయిపోయిందో. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే 22,000 కోట్ల రూపాయలు ఆదాయ లోటు ఉన్నదని చెప్పి ఈ సంవత్సరానికి అందరూ కూడా ఎక్స్పర్ట్ కమిటీస్ ఆలోచిస్తూ ఉంటే ఈ నెలలోనే 10,277 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చేసింది. అదేవిధంగా ద్రవ్య లోటు వచ్చి 76,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తే ఏది ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ ఏప్రిల్లోనే 10,100 కోట్ల రూపాయలు ద్రవ్య లోటు వచ్చేసింది. ఇటువంటి ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే భాగంలోనే స్త్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మహిళలకు 1,500 రూపాయలు నెలకిస్తామన్నటువంటి పథకం ఏమైంది? 18,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళల పథకాలకు ఏమైందో తెలియదు. నిరుద్యోగ భృతి లేదు, 3 బడ్జెట్లు అయిపోయిన నిరుద్యోగ భృతి లేదు. ఇంచుమించుగా 5,70,000 పెన్షన్స్ తీసేశారు, కొత్త పెన్షన్స్ లేవు. 2 సంవత్సరాలు కొత్త పెన్షన్స్ లేవు. భూ కబ్జాలు, భూదందాలు, దేవాలయాలు దందాలు, అదేవిధంగా లాండ్ ఆర్డర్లో ప్రాబ్లం అయిపోయింది. మహిళలపైన దౌర్జన్యాలు, మహిళల బాలికలపైన అరాచకాలు, దేవాలయాల దొంగతనాలు, దోపిడీలు, దేవాలయాల హత్యలు. అంటే సింహాచలంలో 9 మంది చచ్చిపోయారు గోడగులి, అదేవిధంగా కోసబుక్లో 10 మంది చచ్చిపోయారు, టీటీడీలో 7 మంది చచ్చిపోయారు. ఇదంతా కూడా దేవాలయాల కింద హత్యలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీటీడీలో రాజకీయ వేదిక అయిపోయింది. దానికి లడ్డూలు అన్ని కూడా ఎమ్మెల్యేలు రాసలీలలు, టీటీడీ బోర్డు చైర్మన్ రాసలీల, టీటీడీ గోశాలలో ఆవులు చచ్చిపోయాయి, ప్రసాదంలో ఎలుకలు బొద్దంకిలు, అనలిస్టులపైన దౌర్జన్యాలు, రైతులు ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితి, రైతులు గిట్టుబాటు ధరలు లేవు. ప్రశ్నించిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటారు. రైతులు బాగాలేదయా నిరసన తెలియజేస్తే రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటారు. అనలిస్టులు సాధింపు చర్యలు పాల్పడుతుంది అంటారు. ఇటువంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఈ రోజు నెరవేర్చలేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడి ఏదైనా అడిగితే రైతులు గానీ ఎవరైనా మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది కూటమి ప్రభుత్వం అనేది మధుసూదన్ గారి వర్షన్. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మీటింగ్ లో చెప్పాడు, రైతులుగా ఉండండి, రైతులైన దౌర్జన్యాలు రోడ్ల మీదకి వచ్చేది అంటే వాళ్ళకి అన్యాయం జరిగితే గిట్టుబాటు ధర లేకుంటే రైతులు రోడ్డు మీదకి వస్తే ఏంది మీరు రైతుల రాజకీయ నాయకుల? వైఎస్ఆర్ పార్టీ రైతులు మాత్రం ఉన్నారు మీరు అనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కండువా వేసి అంట కడతారు. ఈ రోజు చూడండి నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఫోటోలు పెడుతున్నారంటే ఎంత దీనంగా దిగజారిపోయింది కూటమి ప్రభుత్వం. విజయభాస్కర్ గారు, సార్ మీరు ఆడియో రావట్లేదు, అన్మ్యూట్ చేయరా ఒకసారి? క్లియర్ మాట్లాడండి. 2019, 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఆంధ్రప్రదేశ్ లో పోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షాన్ని, అదేవిధంగా జనసేన పోతే బీజేపీ వాళ్ళ నామినేషన్లన్నింటినీ పోతే నామినేషన్ పత్రాలు దాఖలు చేయనీయకుండా చేసిన సందర్భాలు, నామినేషన్ పత్రాలు వేసిన వాళ్ళని ఉపసంహరించుకోమని చెప్పిన ఉదంతాలు, అదేవిధంగా నామినేషన్ ఉపసంహరించుకున్న వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు, కాళ్లు నరకడాలు, పోతే కర్రలతో బాదడాలు, కత్తులతో పొడవడాలు, పోతే రాష్ట్రాన్ని అరాచకంగా రక్తశక్తంగా మార్చిన చరిత్ర భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మొత్తం రిగ్గింగ్ ద్వారా ఏకపక్షంగా ఎన్నికల్లో 95% పైగా తమదే విజయం అని చెప్పి చాటుకున్నటువంటి ఏకపక్ష ధోరణితో, ఒంటెత్తు పోకడతో, రాక్షస కృత్యాలతో సాగించినటువంటి వాళ్ళ నైజము, వాళ్ళ ఆరాటము, వాళ్ళ నైజము ఇది కూటమి ప్రభుత్వానికి లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి, ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొనడానికి మా శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మేము అత్యంత సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు మా శ్రేణులు బ్రహ్మాండంగా నామినేషన్లు వేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో విజయం సాధించడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రజలు మాకు పట్టంగా కట్టబోతున్నారు. వాళ్ళలాగా మేము అరాచకాలకి, దాడులకి, దౌర్జన్యాలకు పాల్పడేది లేదు. దొంగ ఓట్లు చేర్పించేది లేదు. అదేవిధంగా రిగ్గింగ్ చేసేది లేదు. అదే విధంగా నామినేషన్ పత్రాలు చించేసేది లేదు. నామినేషన్లు వేసిన వాళ్ళ మీద దాడులు చేసేది లేదు. అదే విధంగా ఏకపక్షంగా ఎన్నికలు సాగించడం అనేది నియంతృత్వ పాలనకి, జగన్ అనే నియంత పరిపాలనకి అది నిదర్శనం అని చెప్పేసి ఆ రోజు నేషనల్ మీడియా కూడా కోటి కూర్చున్న సంఘటనలు ఈ రోజు చేస్తే తెలుస్తుంది. ఓకే చందు గారు, మీరు చెప్పండి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు, అలాగే రైతులు ఏదైనా సమస్య గురించి ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేది మధుసూదన్ గారు చెప్తున్నమాట. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కాదని మేము తెలియజేస్తామండి. ఇచ్చిన హామీల్లో గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అవినీతి పాలన వల్ల కొంత దౌర్జన్యాలు ఇవన్నీ జరిగి కొంత చందు గారు నేను 2 అడుగుతానండి. ఒకటి, మహిళలకి ఒక నెలకి 1,500 రూపాయలు ఇస్తామన్నటువంటి
ఒక హామీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి. మూడు బడ్జెట్లు అయిపోయినా కానీ నిరుద్యోగ వృత్తి మూసేలేదు. మూడో బడ్జెట్ లో కూడా నిరుద్యోగ వృత్తి మూసేలేదు. వీటన్నింటి గురించి చెప్పండి చందు గారు ప్లీజ్. చెప్తాను మీరు ఒకసారి ఆగితే చెప్తాను. ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వల్ల అట్ల వల్ల ఈ అంధకారంలోకి వెళ్ళిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ అభివృద్ధి సంక్షేమంతో కలిపి నడపడం వల్ల కొన్ని పథకాలు కొంచెం జాప్యం జరిగాయి, కానీ ఖచ్చితంగా అవి కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ముందంజ చేస్తుంది. ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చాం, మిగతాయి కూడా త్వరలో నెరవేరుస్తాం. అట్లో కూడా ఎక్కడా కూడా ఇది లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఏర్పాటు చేస్తా 3,000 చేస్తానని చెప్పిన 5 సంవత్సరాలు ఇసుక, కానీ ఆ రకంగా మా ప్రభుత్వం చేయట్లేదు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు చేసాం, కొత్త పెన్షన్ అమలుకు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వికలాంగుల సర్టిఫికెట్లు యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎమ్మెల్యేలు కూడా సహా చాలా మంది అవినీతి చేసి ఈ వికలాంగులు కానటువంటి వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్లు పుట్టించి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎంతో డబ్బు ప్రభుత్వం నష్టం వస్తుందని ఇవన్నీ ఏరివేత చేయడం వల్ల కొత్త పెన్షన్లు ఇంకా ఏర్పాటు చేయలేదు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పనిచేశారని భర్తలుంటే కూడా వాళ్ళకి వితంతు పెన్షన్లు రాయడం, ఇటువంటి అన్ని కూడా చాలా చండాలమైనటువంటి పనులు చేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెన్షన్లు లేట్ అవడానికి కారణం కూడా ప్రధాన కారణం అదే. అలాగే కొన్ని పథకాల్లో ఈ రోజు గ్యాస్ బండ్లు ఇచ్చాం ఇచ్చిన హామీ ప్రకారం, దాంట్లో కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ఎన్డీఏ కూటమి అన్ని కూడా సక్రమంగా చేస్తున్నాయి, అన్ని చేస్తాం. ఇకపోతే ఎలక్షన్ కి మేము వెళ్ళటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ప్రభుత్వంలో చందు గారు మీరు చెప్పండి. ఇప్పుడు పెన్షన్లు తగ్గించేశారు, 5,70,000 పెన్షన్లు తీయేశారు, దాంట్లో అక్రమాలు జరిగాయి అన్నారు. మరి అక్రమాలు జరిగినప్పుడు ఏం అక్రమాలు జరిగాయి అనేటువంటి చెప్పాలి. సరే దాన్ని పక్కన పెడితే మీరు పాలన స్టార్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క పెన్షన్ కానీ పెన్షన్దారుడు కానీ ఒక వితంతువు కానీ ఒక వికలాంగుడు కానీ ఒక వృద్ధులు కానీ రాలేదా 2 సంవత్సరాల్లో? ఒక పెన్షన్ ఒక్క వ్యక్తి కూడా అర్హత సాధించలేదా? మరి ఇటువంటిది అక్రమం కదా మీరు చెప్పేది. గ్యాస్ బండ్ ఇచ్చారంటున్నారు, మీరు గ్యాస్ బండ్ మీ సాక్షాత్తు మీ మంత్రి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారికి చెవులో చెప్తున్నారు, మనం గ్యాస్ బండ్ ఇస్తామని చెప్పాము, వాళ్ళు డబ్బులు కట్టి తీసుకుంటున్నారు, మనం వాళ్ళ అకౌంట్లోకి ఇట్లేదు, మనం డబ్బులు పడ్డం లేదని చెప్పని సాక్షాత్తు మీ మంత్రి చంద్రబాబు నాయుడు గారి చెవులో ఊదిన వీడియో మీరు చూడండి. అంటే ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అయితే ఒక సంవత్సరానికి 3 ఇవ్వాలి, 3 సిలిండర్లు ఇవ్వాలి, 3 సిలిండర్లు 2 సంవత్సరాలు అయిపోయినాయి, 6 సిలిండర్లు ఇవ్వాలి. ఒక్క సిలిండర్లు ఇచ్చి ఈ పథకాన్ని మీరు నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి రండి, ఆర్టీసీలో 16 సేవలు ఉంటే 5 సేవలకు మాత్రమే శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. ఈ బస్సులు కూడా పోయినాయి. ఇప్పుడు కొత్తగా 1,500 ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నారు. వీటిల్లో 1 షాట్ 2 బర్డ్స్ అనే మాదిరిగా ఎలక్ట్రికల్ బస్సుల్లో నిర్వహణకి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఆర్టీసీ వ్యక్తులు లేదో ప్రైవేట్ యాజమాన్యమే చేస్తుంది. ఈ విధంగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సుల్లో మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం లేదు, కాబట్టి ఇంకే బస్సులు ఎక్కడ మహిళ, కాబట్టి దీని విధంగా కూడా శ్రీశక్తి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. చెప్పకనే ఒకే షాట్ తో 2 బర్డ్స్ లెక్కన ఈ విధంగా చేస్తున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ ప్రతిస్తామన్నారు. 1వ బడ్జెట్, 2వ బడ్జెట్, 3వ బడ్జెట్ అయిపోయింది. ఈ విధంగా 3 బడ్జెట్లు అయినా కానీ నిరుద్యోగ ప్రతి కూసేలేదు. మరి మీరు ఎప్పుడు ఇస్తారు? ఒకటి మేడం, వీళ్ళకి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన విమర్శించేటువంటి శక్తి సామర్థ్యం లేకుండా వీళ్ళ పాలనని ట్రాన్స్పరెంట్ గా చేయలేక ఈ రోజు డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు నంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం లేదు. డేటాను కూడా 15 లక్షల రూపాయలకి స్పోర్ట్స్ ఉద్యోగం అమ్మేశారు. ఇవన్నీ కూడా చెప్పడానికి భయపడి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పేది ఏంటంటే మధుసూదన్ గారు, గత ప్రభుత్వం మీద ఎంతసేపు విమర్శలు చేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. వాళ్ళు విమర్శలు చేసేదానికి కూడా ఏం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని విమర్శలు చేయలేక గొడ్డలి తల్లి చెల్లి 11 అనేటువంటి మాట. నిజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తడిగుడ్డ పార్టీ. ప్రజల్ని రామారావు నుంచి ఇప్పుడు రామారావు, అమరావతిలో రామారావు దాకా, ఎన్టీ రామారావు నుంచి అమరావతిలో రామారావు దాకా ప్రజలందరి తడిగుడ్డతో గుంతుకోసారు ఇల్లు. కాబట్టి తడిగుడ్డ పార్టీ టీడీపీ పార్టీ కాదు, తడిగుడ్డ పార్టీ ఇది. ఓకే మధుసూదన్ గారు. చందు గారు మాట్లాడొచ్చు. చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు డిఎస్సీ గురించి మాట్లాడారు. డిఎస్సీలో అవినీతి జరిగితే ఈ రోజు వరకు మీరు ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి. ప్రతిరోజు మీరు
రెండేళ్ళు క్వశ్చన్లు వేస్తారు డిఎస్సీ గురించి. ఓకే, మధుసూదన్ గారు చెప్పండి. ఆధారాలు చూపించి మాట్లాడండి. ఆధారాలు చూపించి ఆధారాలతో మాట్లాడుతున్నాను సార్. నేను ప్రతి మాట్లాడింది చందు గారు ఆధారాలతో ఆధారాలు ఆధారాలు చూపించండి. ఇకపోతే గత ప్రభుత్వంలో మీ నాయకుడు మరి డిఎస్సీ పెడతా అని చెప్పి ఇప్పుడు దాకా లేదు, సిపిఎస్ రద్దు చేస్తాను లేదు. మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిన మాటలు తప్పింది మీరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారంటే తప్పు చేశాడు కాబట్టి. మీరు నిజంగా అన్ని మంచి చేస్తుంటే ఈ రోజు మళ్ళీ ప్రజలు మీకే పట్టం కట్టారు. ఎందుకని మీకు చేయాల? మీరు చేసిన అవినీతి పాలన, దాష్టిక పాలన అవన్నీ కూడా ప్రజలు చూశారు. ఇకపోతే మీరు అన్న దాంట్లో ఈ పథకాలు మీరేంటంటే గతంలో అభివృద్ధి పక్కన పెట్టేసి కేవలం సంక్షేమాన్ని పెట్టుకొని ముందుకెళ్లారు. మేము ఈ కూటమి ప్రభుత్వం ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుని ఎడ వల్ల కొన్ని సంక్షేమ పథకాలు జాప్యం జరుగుతుంది తప్పించి ప్రభుత్వం ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా ఉండట్లేదు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. టాపిక్ మొత్తం డివైడ్ అయిపోతుంది, హామీల సంగతి వస్తుంది. అసలు ఏపీలో ఎలక్షన్స్ లోకల్ ఫైట్ గనుక జరిగితే ప్రభుత్వాల్లో అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని సిద్ధంగా ఉందా అనేది టాపిక్. మరి మీరు డిబేట్ టాపిక్ ప్రకారం ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి. పోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది, అనేక సార్లు ప్రకటించింది. త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ముందు ఏది వెనకనేది అక్కడ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును అయితే కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రమే పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇప్పట్లో ఉండవు, మమ అనిపించేస్తారు అనేది ఒక వాదన. లేదు, అలాంటి అనుమానాలకి అపోహలకి తావు లేదు. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరిపించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని మొదటి నుంచి. అందుకని ఈ రోజు కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మానికి కట్టుబడి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరిపించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ధర్మాన్ని అనుసరించి ఎన్నికల సకాలంలో అన్ని జరిపిస్తాం. అందులో సందేహమేం లేదు. కాబట్టి అపోహలకి అనుమానాలకి తావు ఇవ్వకుండా పోతే జనాల్ని గందరగోళపరచకుండా ఉండడం అనేది శ్రేయస్కరం అని నేను చెప్తున్నా. ఓకే అండి. పోతే వితంతువులకి ఇంతవరకు పెన్షన్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వితంతు పెన్షన్ పెట్టారు. మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పెన్షన్ పోయింది. తర్వాత ఈ రోజు మేము స్త్రీలకు 1500 రూపాయలు నెల పింఛన్ అన్నాం కదా, నెలకి వాళ్ళకి ఇస్తాము అని చెప్పాం కదా వృత్తి కింద. ఇప్పుడు 2 లక్షల పైగా వితంతువులకి జూన్ నెల నుంచి ఈ పెన్షన్ స్కీమ్, వితంతు పెన్షన్ స్కీమ్. ఒక మహిళ 16 సంవత్సరాల పాటు ఆమె వితంతువే, ఇందిరాగాంధీ. మా వితంతువుల సమస్యలు తెలిసిన మనిషి. కానీ ఆమె నేళ్లు సుదీర్ఘ పరిపాలన చేసే దేశానికి వితంతు పెన్షన్ విధానాన్ని యావత్ భారతదేశం అమలు చేయకపోతే ఎన్టీ రామారావు గారు అమలు చేశారు. మధ్యలో ఆ పథకాన్ని గ్రహణం పట్టించారు. మళ్ళీ తిరిగి దాన్ని రెస్టోర్ చేయబోతున్నారు ప్రభుత్వం. అంటే మేనిఫెస్టోలో లేని మేము చాలా అమలు చేసాం, వాటిని వెలుగులో తేవాల. మేనిఫెస్టోలో 1.5 మిగిలి ఉంటే వాటి వెలుగులో తెస్తున్నాం. క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ అండి. చందుగా చెప్తున్నాను, అభివృద్ధి లేదని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్, అదేవిధంగా ఫస్ట్ 1 ఫేజ్ లో నాడు నేడు కింద 15,715 స్కూళ్లు, 16,325 స్కూళ్లు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు వచ్చే కలికి 15,000 గ్రామ సచివాలయాలు, హెల్త్ సెంటర్లు వచ్చే కలికి 14,000 హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు 10,000 ఇవన్నీ కూడా డెవలప్మెంట్. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపెట్టి ఆ రోజు ఏకగ్రీవాలని చెప్పి, ఏకగ్రీవం అంటే ఒక నాయకుడి మీద నమ్మకంతో ఆ ఊళ్ళో ఎవరో పోటీ చేయకపోవడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా విలువలతో కూడినటువంటి ఆయుధాన్ని ఇచ్చారు, ఓటు అనే హక్కు. దాన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా గత ప్రభుత్వంలో భయపెట్టి భయభ్రాంతులు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అలా చేయదు. ఎవరు పోటీకి వచ్చినా మేము పోటీ చేస్తాం, గెలిచేది మటుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. రైట్ అండి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు, అలాగే చందు గారు లైవ్ లో జాని మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. సో ఏపీలో లోకల్ ఎన్నికలకు రెడీ అవుతున్నారా? క్యాడర్ కు ఇప్పటికే సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా సిగ్నల్స్ పంపించారా? ఏం జరగబోతుంది? అధికార పక్షం అలాగే ప్రతిపక్షం కూడా రెడీగా ఉన్నాయా? ఏపీ లోకల్ ఫైట్ కి సంబంధించి ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు. వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.